డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్స్ మొత్తం ఆగిపోయినాయి అధ్యక్ష. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నా బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరం. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు కానీ, వాళ్ళ ప్రభుత్వం కానీ, హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే పనిచేసే విధానం ఉందో, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ఒక్క రూపాయి వృధా కాకుండా, అవినీతి జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో పెట్టే ప్రతి పైసా ఎంత వీలైనంత త్వరగా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏ కేటగిరీ, B1 కేటగిరీ, B2 కేటగిరీ డివైడ్ చేసి ఒక పద్ధతిగా బడ్జెట్, ఒక పద్ధతిగా ఈ మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగింది అధ్యక్ష. స్ట్రీమ్ లైన్ అంటే ఇది మామూలు స్ట్రీమ్ లైన్ చేస్తానికి ఎందుకు టైం పడుతుందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఒక నియంత్రణగా పరిపాలించిన కేసీఆర్ గారు, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. దేశంలో కూడా ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని, వాళ్ళకి ఎట్లా కరెక్ట్ అనిపిస్తే అట్లా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని మొత్తం భయంకరంగా, అధ్వానంగా, సంక్షోభంలో నెట్టే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి అధ్యక్ష. పక్క పార్టీలో గెలిచిన వాళ్ళను పక్క పార్టీ నుంచి తీసుకొని మంత్రులను చేసి ఈనాడు వాళ్ళే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో, ఎవరినైతే ఎథిక్స్ కమిటీలో మెంబర్గా వేసినామో ఆనాడు వాళ్ళే ఈరోజు పార్టీ ఫిరాయింపుల గురించి ఈరోజు గొప్ప గొప్పగా స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. నవ్విపోదురు కాక నాకేకి సిగ్గు అని వెనకటికి సామెత చెప్పారు. వీళ్ళని చూస్తుంటే నిజంగానే సిగ్గు అవుతుంది అధ్యక్ష. అసలు స్లోగన్లు ఇవ్వడానికి అర్హత ఉందా అని. ఇది 2014 నుంచి 18. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రులను చేస్తే ఆ మంత్రులే సీతక్కను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు ఏ మాత్రం ఒక్క క్షణం ఆలోచన చేసినా, ఒక్క క్షణం వాళ్ళు కళ్ళు మూసుకొని గతాన్ని తలుచుకుంటే తల వంచుకొని సభలో నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి అధ్యక్ష. అట్లాంటి మీరు ఇట్లాంటి దుష్ట సాంప్రదాయానికి, ఇట్లాంటి దుర్మార్గమైన విధానానికి పునాదులు వేసిందే మీరే జాతి పితామహులు. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి మీరు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు, నీతిమంతులు, జాతిమంతులు, ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని ఉద్ధరించనిక పుట్టిన మహాత్ములు, మేము జాతి పితలమని ఇంతింత పొడుగు వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళ వ్యవస్థ ఎట్లుందంటే, ఆ ఇద్దరు బాబామర్దులు, నా ఇప్పు నువ్వు గోకు జరిసేపు, నేను గోకుతా జరిసేపు అన్నట్టు ఉంది అధ్యక్ష. వాళ్ళ ఈపులు వాళ్ళు గోక్కొని, బాబామర్దులు ఒకరిపు గోక్కొని వాళ్ళిద్దరు సమ్మగా ఉందని అనుకుంటారు. పాపం వీళ్ళ అమాయకులు, వాళ్ళు సమ్మగా ఉంటే వీళ్ళు సప్పట్లు కొడుతుర్రు. వీళ్ళ అమాయకత్వం చూసి నాకు ఏం చెప్పాలో అర్థమైతే లేదు. బాంచు ఆడే ఏంది నిజామాబాద్లో ఏంది అది ఎమ్మెల్యే ఉన్నాడు కదా, మంత్రి ఉండే కదా, బాంచువాడే కాదు, బాలకొండ ఆయన జర మంచి ఆయనే అనుకున్నా, కానీ ఆయన కూడా ఇట్లా తయారైండు. అంతకుముందు కొంచెం ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటోడు. బాలకొండ ఆయన కూడా వాళ్ళతో చేరి సపోర్ట్లు కొడుతున్నాడు. ఎట్లా అధ్యక్ష? వాళ్ళ కుటుంబంకి కొంచెం గౌరవం ఉంది అధ్యక్ష జిల్లాలో. నాకు తెలిసి వాళ్ళ కుటుంబం గురించి, గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీరు కూడా ఇట్లా తయారైతే సమాజంలో మన కుటుంబాలకు ఉన్న గౌరవం కూడా పోతుంది. దయచేసి ఇట్లాంటి తప్పుడు విధానాలను ప్రోత్సహించకండి. రూమ్లోనన్నా తలుపు మూసి చెప్పురి.
వాళ్ళు పిల్లలు కోతికి కొబ్బరి చిప్పి ఇస్తే నాకడానికి గీకడానికి సరిపోయిందంట. వాళ్ళ పరిస్థితి అట్టుంది. పెద్ద ఆయన్నే వస్తలేడు, తాను జడిన కోతి వనమల్ల చేడిచాయని పెద్దలు చెప్పారు. ఈ ఒకటి రెండు కోతులు కలిసి మొత్తం ఈ సభనంతా వనమల్ల చేసిన కథ తీసుకొస్తారు. అధ్యక్ష, దయచేసి ఈ పద్ధతి వద్దు, ఈ పద్ధతిని మార్చాల్సిందిగా చెప్పుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైనా రేవంత్ రెడ్డి గారి కుటుంబమైనా ఇందులో ఎవ్వరున్నా ఈరోజు సిబిసిఐడి ముందర మీరు ఆధారాలు పెట్టండి. అధికారులు అందరూ సభకు రాని చంద్రశేఖరరావు గారిని మొదట రాజీనామా పెట్టించండి. సిగ్గు లేకుంటే మాటలు మాట్లాడతారు. సిగ్గులేని మాటలు మాట్లాడితే నాకు కూడా చికాకు వస్తుంది. అధ్యక్ష, సహనానికి కూడా అద్దు ఉంటుంది. కోటి 10 లక్షల జీతం తీసుకొని సభకు రాకుండా ఇంట్లో ఉన్నాయననేమో రాజీనామా చేయడంట, జీతం వాపసు ఇయ్యడంట. రోజు 18 గంటలు చేసి 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఈరోజు లక్షలాది దళితుల గిరిజనులకు ఆదివాసులకు ఇండ్లు ఇచ్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ ఇండ్లలో వెలుగు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలంట. సిగ్గుండాలి మాట్లాడడానికన్నా కొంచెమన్నా. అంటే మీరు చెప్పింది వినకపోతే మంత్రి రాజీనామా చేయాలనా? మీ తాతలు దిగొచ్చినా జరగదు. మీరు అనుకుంటారో మీరేదో అరుస్తే గోల పెడితే వింటారని. మీ సంగతి అంతా తెలుసు. మేనమావకు చెప్పినట్టు ఉంది పుట్టింటి గొప్పలు. గురువింద కింద ఎంత నల్లగుందో తెలియదు, వాళ్ళ కింద ఎంత నల్లగుందో నాకు తెలుసు. నేను మొత్తం చూసి వచ్చినాను అధ్యక్ష. ఇక నేను ఎక్కువ చెప్తే బాగుండదు, చిట్టా చెప్తే అసలు బాగుండదు. ఒకటే అధ్యక్ష, ఈరోజు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. రాజకీయంగా ప్రతిపక్షంగా వాళ్ళ అంశాలు లేవనెత్తడం, నిరసనలు తెలపడం, ధర్నా చేయడం, వాళ్ళు ఈ రకంగా ఏ డిమాండ్ చేసినా ఒక్క నిమిషం కేటీఆర్ గారు దయచేసి వినండి. ఇది వినాల్సిన సందర్భం. దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఏ అంశమైనా వాళ్ళు లేవనెత్తవచ్చు, ఏ అంశాన్నైనా ప్రస్తావించవచ్చు.